మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, జాగ్రత్తగా వినండి. మనం ఇప్పుడు బిట్మార్ట్లోనూ మన కాయిన్ రిలీజ్ చేసాం, మొన్న ప్యాంకిక్ స్వాప్లో చేసాం, అలాగే కాయిన్ గీకోలోను వేరే దాంట్లోనూ మనం పెట్టాం. ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న పనులు. మీరు గమనించాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే, నేను ముందు కే ఎక్స్చేంజ్ రెడ్ది పెట్టాను. అది సరిగా లేక, సరిగా నాకు ఆ టెక్నీషియన్ సపోర్ట్ చేయక అది తీస్తాను. అప్పుడు కొన్ని కోట్ల రూపాయలు నష్టం. మళ్ళీ ఎల్లో తీసుకొచ్చి పెట్టాను, అందులో కూడా సరిగా ఒక ఇబ్బంది పడితే మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ తర్వాత రీమోడల్ చేయించి మళ్ళీ పెట్టాను. ఇప్పటికి 3 సార్లు అయింది. ఎల్లో 2 సార్లు, రెడ్ ఒకసారి. దాని తర్వాత మన బీసీటీ తీసుకొచ్చాను, మళ్ళీ దీనికి కొంత ఖర్చు అయింది. అలా 3 ఎక్కువ ఖర్చు, బీసీటీ అనేది తక్కువ ఖర్చు. మళ్ళీ పెట్టాను. ఇక్కడ కొనేవాళ్ళు లేకపోవడం వల్ల ఇక్కడ కూడా కాయిన్ స్టాక్ అయిపోయాయి. మరి కే ఎక్స్చేంజ్లో కూడా అక్కడ స్టాక్ అయిపోయి ఉన్నాయి, కొనేవాళ్ళు. ఎందుకంటే వీటిల్లో మనమే ఉన్నాం, బయట వాళ్ళని వచ్చే ఛాన్స్ లేదు. చేసేలాగా సహకరించి అది ఇచ్చే వరకు ఆగకుండా, అంటే వెంటనే ఇచ్చేస్తే అమ్ముకోవాలనేటువంటి ఆలోచనతో చేయడం జరిగింది. అది వర్కౌట్ అవ్వాలి. 4 సార్లు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నేను దాన్ని చేశాను. ఇంకా అవి కాకుండా నేను ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ చేయించుకున్నాను అంటే నాకు. ఆ తర్వాత కొన్ని ఎక్స్చేంజ్లో పెట్టాను, 35 అని చెప్పాను అప్పుడు మీకు, అందులో కూడా ఖర్చు పెట్టాను. కానీ అనుకున్నట్టుగా దాంట్లో సక్సెస్ రాకపోతే ఆ తర్వాత మళ్ళా బిట్మార్ట్లో తీసుకొచ్చి పెట్టాను. బిట్మార్ట్లో నేను సక్సెస్ అయ్యాం. ఈరోజు గుడ్ అని వచ్చింది మన కాయిన్ గీకుల దాంట్లో. చూడండి, మంచిది కాయిన్ అంటే యావరేజ్ లేదా బ్యాడ్ ఉంటుంది. గుడ్, యావరేజ్, బ్యాడ్ అని ఉంటుంది. మన గుడ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఒక ఎక్స్చేంజ్లో మనం పెట్టినప్పుడు అక్కడ ఫండమెంటల్ రూల్స్ ఏంటంటే, మొత్తం మనం ఎన్ని కాయిన్స్ పెడుతున్నామో దాంట్లో 1% పెట్టాలి. ఒక ఎక్స్చేంజ్ 1% పెట్టాలి. 1% అంటే 14,40,00,000 పెట్టాలి. డబ్బులు మనం ఎంత పెట్టినా 14,40,00,000 పెట్టాలి. అంటే కాయిన్ రేటు తక్కువ పెడతాం, తక్కువ అయిపోద్ది, కానీ 14 కోట్లు వెళ్ళిపోతాయి. మరి మరో ఎక్స్చేంజ్లోకి వెళ్తే అవి అలాగే పెట్టాలి. కాబట్టి అనేక ఎక్స్చేంజ్లో ఎవరు పెట్టరు, డబ్బులు ఖర్చు అవుతాయి, అలాగే కాయిన్స్ కూడా పెట్టేయాలి. నేను అలా పెట్టకుండా కేవలం 2 కోట్ల కాయిన్సే పెట్టాను. దాని గురించి ఇప్పుడు మీకు ఒక వివరణ ఇస్తాను. 2 కోట్ల కాయిన్సే పెట్టాను. మరి ఇంకా 12,40,00,000 పెట్టలేదు. పెట్టేయచ్చు కదా. దాని మీద డబ్బులు కంపెనీకి అంటే నాకే. మరి నా కాయిన్స్ కూడా ఉన్నాయి, కంపెనీ కాయిన్స్ కూడా ఉన్నాయి 1,400 కోట్లు. కానీ నేను అలా పెట్టలేదు. అన్ని ఎక్స్చేంజ్లో పెట్టుకుంటే ఈ ఎక్స్పెన్సివ్స్ అన్నింటికి కొన్ని కోట్ల కాయిన్స్ కంపెనీకి ఉంచాను. కానీ అవన్నీ పెట్టాలి, కానీ పెట్టలేదు. ఎందుకో తెలుసా? ఈ కాయిన్స్ సక్సెస్ అయితే ఈ కమ్యూనిటీ ఎవరైతే మన అందరూ ఉన్నామో వాళ్ళందరికీ మేలు జరగాలని. ఇప్పుడు మనం కే ఎక్స్చేంజ్ ఎల్లోలో కొన్ని కాయిన్స్ పెడితే కొనుగోలు లేక అలా ఉండిపోయింది. అంతకుముందు ఎక్స్చేంజ్లు కూడా అలాగే ఉండిపోయాయి. అంటే మనం అమ్మే వాళ్ళమే కానీ కొనేవాళ్ళం కాదు. ఇప్పుడో చెప్పాను మీకు, మీ దగ్గర ఉన్న కాయిన్స్ని అమ్ముకొని డబ్బులు తీసుకోగలరు, కానీ కొత్త కమ్యూనిటీని మీరు తేలేరు. మీరు తెచ్చిన కమ్యూనిటీ మన తాలూకా కమ్యూనిటీ, అది వచ్చేసింది. దీనికి తోడుగా ప్రపంచంలో ఉన్నటువంటి కమ్యూనిటీని కూడా తేవాలి. అదే నేను చేసిన పని. ఇన్ని కోట్లాది రూపాయలు నష్టం వచ్చినా నేను పెట్టాను. ఇప్పుడు మీ కాయిన్స్ డైరెక్ట్గా పెట్టి అక్కడ చేయడానికి అవదు, అలా తీసుకోరు, కంపెనీయే పెట్టాలి. ఆ తర్వాత కొనుక్కున్న వాళ్ళు కంపెనీ ద్వారా మళ్ళీ కొనుక్కున్న వాళ్ళు, అంటే ఎక్స్చేంజ్ నుంచి కొనుక్కోవచ్చు. కంపెనీలో మీరున్నారు కదా, మీ అందరూను మీ అకౌంట్ల నుంచి మీరు అమ్ముకోవడానికి ఆప్షన్ ఇవ్వచ్చు. ఈ 2 పద్ధతిలో చేయొచ్చు. కానీ ముందుగా కంపెనీయే ఎక్స్చేంజ్లో పెట్టాలి. అది తెలియకపోతే మీరు అడిగి తెలుసుకోండి. అప్పుడు మనం ఇప్పుడు బిట్మార్ట్లో సుమారు 1.5 కోటి కమ్యూనిటీ ఉంది, అందులో పెట్టాం. వాళ్ళు వచ్చారు, ఇంకా
అందులో ఉన్న వాళ్ళు అలా వస్తూనే ఉంటారు. కొంత టైం తీసుకో. తర్వాత మొన్నొచ్చిన ఈ ప్యాంకిక్ స్వాప్లో పెట్టాను. మళ్ళీ అక్కడి నుంచి కొంత కమ్యూనిటీ వచ్చింది. ఇప్పుడు ఎల్ బ్యాంక్ని పెడుతున్నాను. అక్కడి నుంచి వస్తాను. ఈ మూడింటిలో సుమారుగా ఈ మూడింటితో పాటు ఇంకో 2 ఇస్తున్నాను. ఈ 5 సుమారుగా అన్నీ కలిపి 5 కోట్ల మంది కమ్యూనిటీ ఉంటుంది. అలాగే 20 కోట్ల కమ్యూనిటీ వచ్చే వరకు దీన్ని పెంచి, ఖర్చు చాలా అవుతుంది, దాన్ని పెంచి అప్పుడు మీ కాయిన్స్ నేను రిలీజ్ చేస్తే వచ్చిన వెంటనే టక్ టక్ అని అమ్ముడు. 20 కోట్ల మంది ఉండగా ఇప్పటికే మీకు రిలీజ్ అయిన కాయిన్స్ అన్నీ మన 5 కోట్ల కాయిన్స్ సుమారు. కేవైసీ చేసిన దాంట్లో ఓ 2.5 ఉంటుంది. కేవైసీ చేయలేని వాటిల్లో 2.5. 5 కోట్ల కాయిన్స్. ఈ 5 కోట్ల కాయిన్స్ ఇప్పుడు సడన్గా మార్కెట్లోకి వెళ్తే ఒక్కసారి మార్కెట్ డౌన్ అయిపోయి అక్కడ మనకు గుడ్ అని వచ్చింది కాస్త బ్యాడ్ అని ఇంక కాయిన్ అమ్ముడుపోయిన పైసల్లోకి. అలా కాకుండా నేను చెప్పినట్టుగా చేస్తే కొనేవాళ్ళు ఎక్కువగా ఉండి అమ్మేవాళ్ళు తక్కువగా ఉన్నప్పుడు కాయిన్ సంవత్సరానికి వచ్చే కాయిన్స్ ఏమాత్రం కూడా అందరికీ సరిపోకుండా. అందుకే నేను 20 కోట్ల మంది అవుట్ సైడ్ నుంచి కమ్యూనిటీ తీసుకొచ్చిన తర్వాత మీది ఇస్తే మన దగ్గర ఉన్న ఒక్కొక్కరికి 1/4 వస్తాయి. అలా ఇచ్చేస్తే, అలా ఇవ్వడానికి కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్యాటర్న్ అవలంబిస్తే అద్భుతమైన రిజల్ట్. ఇప్పుడు మీరు 5 రూపాయల నుంచి మొదలై అంతకంటే కిందకి అమ్మిన వాళ్ళు తక్కువ మంది ఉంది. 5 రూపాయల నుంచి మొదలై 100 రూపాయలు లేదా అంత మీద కొంచెం ఎక్కువ వరకు కూడా ఎవరైనా కొనుండు. అలా కొనుక్కున్న కాయిన్స్ చాలామంది దగ్గర. ఇప్పుడు సడన్గా మనం ఒక ఎక్స్చేంజ్ 2 ఓపెన్ చేసామని నేను అందులోకి అవి ఇచ్చేస్తే వీళ్ళందరూ అక్కడికి వెళ్తే ఒకేసారి వెళ్తే కాయిన్ కిందకి పడిందని ఇలా డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళందరూ నష్టం. అలా కాకుండా నేను చెప్పిన పద్ధతిలోని వెళ్తే అందరికీ మంచి ఇన్కమ్. ఈ బాధలన్నీ నాకెందుకు, మీరు అడుగుతున్నారని నన్ను ఇచ్చిమంటే ఒక్కసారిగా మీ అన్ని కాయిన్ రేట్ పడిపోయినా మాకు సంబంధం లేదు అని మీరు ఒప్పుకుంటానంటే, ఎందుకంటే కాయిన్ని నేను 1,00,000 వరకు పట్టుకెళ్ళని లక్ష్యంతో పనిచేస్తాను. మళ్ళీ ఆయన కాయిన్స్ అమ్మేసుకుంటున్నాడు, ఆయనే డబ్బులు తీసుకుంటున్నాడు అని మెసేజ్ అలాంటివి పెట్టడం, ఎవరో ఒకరో 10 మందో అలా దాన్ని సపోర్ట్ చేసినప్పుడు మీరందరూ దాన్ని వింటే ఆ 10 మంది సడన్గా నాకేం సంబంధం, నేను పెట్టమని పెట్టేస్తారా అంటారు. కానీ తర్వాత మీరందరూ అలాంటి గ్రూప్లో నేను వస్తే ఆ వచ్చిన వాటిని మీరు విని స్పందించకుండా ఉంటే కాయిన్ని మంచి రేటుకి తీసుకెళ్ళి మనం ఇచ్చుకున్న. అలా కాదు, ఇచ్చేయండి, మాకే అభ్యంతరం లేదంటే నేను ఒక నోట్ మీ అకౌంట్లో ఇస్తాను. ఆ నోట్ని చదువుకొని కాయిన్ రేట్ ఎలాగున్నా మాకు ఇబ్బంది లేదు అని మీ అందరూ కానీ అందులో పెట్టేస్తే నేను ఎంతో ఇబ్బందులు పడి దీన్ని ఒక రేటుకి తీసుకొచ్చి ఈరోజు చాలామంది కొనుక్కొని అద్భుతమైనటువంటి విధంగా ట్రేడ్. ₹10 పెట్టింది ఈరోజు ₹4 సుమారుగా వచ్చింది. ఆ రోజు ₹12 వరకు వెళ్ళింది. అది క్రమేపీ అలాగా కొనడం అమ్మడం రూపాయికి, రూపాయిన్నరకి, ₹2, ₹2.5కి, 3, 3.5కి అలా అమ్ముకున్న అలా అప్పుడు ఓ ₹1,00,000 అప్పు చేసి మరోలా అందులో కొన్ని కాయిన్స్ అమ్మేసుకొని కొన్ని కాయిన్స్ ఉంచుకొని అప్పు చేసుకుని దాన్ని తీర్చుకుంటారు. అంటే ఇప్పుడు ₹4, ₹5 కొన్ని అమ్ముకొని కొన్ని ప్రాఫిట్ తీసుకొని కొన్ని దాచుకొని. అందుకే నిన్న మొన్న ఒకసారి వాళ్ళ దగ్గర ₹3, ₹4, ₹5 కొన్న తర్వాత మళ్ళీ వాళ్ళు అంత తక్కువ ఇలా ఒక్కొక్క మెట్టు అలా ఎక్కుకుంటూ వెళ్ళినప్పుడు ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు 53 లక్షల నుంచి ఒక్కసారిగా 13 లక్షలు, 13 నుంచి 25 లోపు ఛానల్ రన్ అయింది. అంటే 18, 25 లోపు. ఆ తర్వాత మళ్ళీ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కానీ 13 కంటే కింద స్తంభించిపోయింది, కానీ అంత కిందకి వెళ్ళలేదు. అంటే అర్థం ఏంటి, అంతకుముందు మన కాయిన్
₹1 ఎక్కువ మంది కొనుక్కున్నారు, మళ్ళీ రూపాయి కొన్నారు. అలా కొంటూ అమ్ముతూ అందువల్ల అంతకంటే ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళింది, కిందకు వస్తుంది. ఇంతకుముందు ఇదే క్రిప్టోలో ఇప్పుడు మన కాయిన్ కూడా అంచెలంచెలుగా దాన్ని పెంచుకుంటూ ఒక స్థాయికి తీసుకొచ్చి ఒక 20 కోట్లు కమిట్మెంటు అంటే కమ్యూనిటీ ఆ తర్వాత మన కాయిన్స్ అన్నీ ఒక దశల వారీగా ఇవ్వాలనేది నా అభిప్రాయం. అప్పుడు అందరికీ మేలు జరుగుతుంది. మనం సంవత్సర కాలం మరికొన్నాళ్ళు వెయిట్ చేస్తే ఒక 20 కోట్ల కమ్యూనిటీని తీసుకురావడం ఒక పార్ట్. కాయిన్ కాస్ట్ని 100 కంటే పైన ట్రేడ్ అవుతూ 100 కంటే కిందకి దిక్కుండా ఉండేలా చేసి అప్పుడు మీ కాయిన్స్ని రిలీజ్ చేసి దశల వారీగా చేసి డిమాండ్ అండ్ సప్లై కంట్రోల్ చేస్తే ఇప్పుడు మీ దగ్గర ఉన్న 5 కోట్ల కాయిన్స్ సమాజంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఎవరి తక్కువ వస్తాయి. ఇవి 2 ఏళ్ళకి పైబడి 3 ఏళ్ళుగా అందుకని ఉన్నాయి. ఇక్కడ కేవైసీ చేసిన వాటిలన్నింటికి మనం పంపించేస్తున్నాం. అవి ఒక్కొక్కటి కేవైసీ పెరుగుతుంది. అందువల్ల నేను ఈ ప్యాటర్న్ నేను డబ్బులే సంపాదించుకోవాలి అనే స్వార్థంతో ఇప్పుడు 1% ఒక ఎక్స్చేంజ్లో ఇప్పుడు నేను ఓ 10 ఎక్స్చేంజ్లు పెట్టేస్తే అందులో 1% ఇచ్చేస్తే చాలా కాయిన్స్ రిలీజ్ అయిపోతాయి. మీ కాయిన్స్ని డైరెక్ట్గా ఇవ్వడానికి అవ్వదు. కాయిన్ ఎవరైతే దాన్ని క్రియేట్ చేసిన ఓనర్ ఉన్నాడో, కంపెనీ ఉందో వాళ్ళే పెట్టాలి. చూడండి, మీకు నేను కాయిన్స్ ఇచ్చాను, అవి మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్చేంజ్లో పెట్టుకోగలరా? అందులో పెట్టలేరు, నేనే పెట్టాలి. మీ కాయిన్స్ని సపరేట్గా నేను తీసుకెళ్ళి అందులో పెట్టడం అంటూ ఇందులో ఉండదు. ఒకవేళ ఉంటే అది రేటు పావలాకి ₹1 పడిపోతే మళ్ళీ మీరు నష్టపోతారు. అందుకనే నేను అంత ప్రయాసలకి వచ్చి నేను అంచెలంచెలుగా దశల వారీగా ఇప్పుడు ఇందులో ఒక్కొక్కరికి ఇది ట్రేడింగ్ అనేది ట్రైనింగ్ ఇచ్చేయడానికి అవ్వదు. మొన్న దాంట్లో ఇస్తే నేను ట్రై చేశాను, అది రాలేదు. ఇప్పుడు మళ్ళా దాన్ని యూట్యూబ్లోనే ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఎలాగంటే మీకు ఇప్పుడు యూట్యూబ్ లింక్ వస్తుంది కదా, ఒక 500 మందికో 1000 మందికో ఇస్తున్నారు కదా, అందులోనైతే కనిపిస్తుంది బాగానా అని చెప్పారు. అది రేపు నేను దాంట్లో మీ ట్రైనింగ్ అలా చేసుకుని అందరూ నేర్చుకున్నట్టయితే కనీసం కొంతమంది చదువుకోలేని వాళ్ళు మానేసినా అప్పుడు మీరు ఇందులో నుంచి కిబోలో ఒకరికొకరు కొనుక్కొని అవి పట్టుకెళ్ళి మీ ఎవరైతే అమ్మగలరో ఇంటర్నేషనల్లో వాళ్ళు అక్కడ పట్టుకెళ్ళి అమ్ముకోవచ్చు. కనీసం మీలో మీకైనా అమ్ముకోవడానికి వీలుగా ఈ కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో అవి ఉంచాను. ఒకరికి బాగా చేయగలరు, చేయడం రాలేని దగ్గర వాళ్ళు కొనుక్కొని అక్కడ పట్టుకెళ్ళి అమ్ముతారు. లేదు, చేయడం రాలేని వాళ్ళు వాళ్ళ పిల్లలో మనంలో చేయడం నేర్చుకునే వరకు ఉండి ఇది నేను దాన్ని అర్థం గ్రూప్ మనం ఒక వాయిస్ ఇస్తే వింటున్నారు కదా అని మీరు ఇచ్చేస్తే నా దగ్గర ఇంక మీకు నచ్చలేదు ఇలా వద్దు అంటే నాకున్న ఆప్షన్ ఏంటి? ఎక్స్చేంజ్ ఇస్తానన్నాను, ఎక్స్చేంజ్ ఇచ్చేసాను. మీ కాయిన్స్ అమ్ముకోవడానికి అందులో ఇచ్చేస్తే నా పని. ఎక్స్చేంజ్లో కాయిన్ రేట్ ఇంత వస్తుంది అంత వస్తుంది అని ఉండదు, ఎంత వస్తే అంతకి అమ్ముకోవాలి. అలా నా తాలూకు ఫ్యామిలీ నష్టపోవడం నాకు ఇష్టం లేక ఇంత కష్టపడుతున్నాను, ఇన్ని ప్రయాసలకు వచ్చుతున్నాను. దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. గ్రూపుల్లో పెట్టిన దాన్ని మీరు వినడం మొదలెడుతున్నారంటే మళ్ళీ పెడతారు. అది వాళ్ళు ఉదాహరణకి నాకు ఇలా చేసి పెట్టాను నేను నన్ను అడిగారు అనుకోండి, ఏదో వాళ్ళు కోరారు, నేను ఇవ్వలేదు. అప్పుడు మళ్ళీ గ్రూపులోకి వచ్చి ఏదో మాట్లాడారు అనుకోండి, అప్పుడు మీరు అది విని అది నిజం అనుకుంటే వాళ్ళకి ఏమైనా కోరికలు ఉంటే నన్ను అడుగుతారు. ఆ కోరికలు విని నేను ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఇంకోటి వస్తాడు. వాడికి నేను ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఇంకోటి వస్తాడు. అలా ఒక్కొక్కడు వాళ్ళు పెరుగుతున్న కొద్దీ కంపి నేను అలా ఇవ్వడానికి సిద్ధంగా లేను, ఎవ్వరికి ఇవ్వను. మీకు నచ్చలేదు అంటే కాయిన్స్ అన్నీ
నేను మెయిల్ ఇస్తాను. ఆ మెయిల్లో సిస్టమేటిక్గా చేద్దామంటే అలా చేద్దాము, సిస్టమేటిక్గా ఇచ్చేయండి అనేసి అంటే నేను ఇచ్చేస్తాను. అప్పుడు దాంట్లో నేను ఈ నాకు ఇవ్వడం, నాకు మీరు ఎక్స్చేంజ్లోకి ఇచ్చేయండి, ఎంత రేటుకు వచ్చినా సరే పర్వాలేదు అనే ఆప్షన్ నేను ఇస్తాను. అప్పుడు అందరూ దాన్ని ఓకే చేసేసాను. కొంతమంది చేసి కొంతమంది చేయకపోతే అవదు, అందరూ ఇచ్చేయాలి. అప్పుడు మీ ఫ్రెండ్స్ని మీ వాళ్ళు కట్టించారు కదా, కాయిన్స్ కొనిపించారు కదా, వాళ్ళు కూడా మీ దగ్గరే ఉన్నాయి కదా అన్నీ వాళ్ళు చెప్పి చేయించేయాలి. ఇది అర్థం చేసు. చక్కగా ₹1/2 పెట్టాను 26వ తారీఖు. ఇంకా 26వ తారీఖు వస్తే 10 రోజులు అవుతుంది. ఈ సమయంలో మన కాయిన్కి ఒక మంచి గుడ్ విల్ వచ్చి మంచి అద్భుతంగా ట్రేడ్ అవుతూ తగ్గడం పెరగడం తగ్గడం పెరగడం తగ్గడం పెరగడం అనేది క్రిప్టో కానీ షేర్ మార్కెట్ కానీ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఆ అప్ అండ్ డౌన్లో కూడా గుడ్ ట్రేడింగ్ అనేది ఉంటుంది. ఒకడు కొంటేనే కదా మనం అమ్ముతాం, మనం అమ్మితేనే కదా ఒకడు కొంటాడు. ఒకడు కొని ఎక్కువ రేటుకి అమ్మితేనే కదా లాభం వస్తుంది. మళ్ళీ వాడుకొని అమ్మాలంటే మళ్ళీ ఎక్కువ రేటుకి అమ్మాలి, మళ్ళీ ఎక్కువ రేటుకి అమ్మాలి. తక్కువలో కొనాలి, ఎక్కువలో అమ్మాలి, తక్కువలో కొనాలి, ఎక్కువలో అమ్మాలి, తక్కువలో కొనాలి, ఎక్కువలో అమ్మాలి. అది అన్ని కాయిన్స్ ఇలాగే. ఇంతవరకు ప్రపంచంలో మీ కాయిన్కి కీబో కాయిన్స్ కేబీసీ కాకుండా ఏ కాయిన్ కూడా వెనకుండి నడిపించే నాదుడు లేడు. కాయిన్ రిలీజ్ చేస్తారు, అందులో కొనుక్కుంటారు, అది పనికొస్తే వాడుకుంటారు, లేకపోతే వదిలేస్తారు, కొన్ని డబ్బులు పోతాయి. అలా చాలామంది లక్షల కోట్లు వేలు చాలా తగిలేడు షేర్ మార్కెట్. కానీ ఒక కాయిన్ని వెనకుండి నడిపించింది ఒక కేబీసీ మాత్రం. నేను దీనికోసం నిరంతరం శ్రమ పడు. ఇప్పుడు నేను ఎక్స్చేంజ్లోకి ఒకేసారి ఇచ్చేస్తే మీరు బీ సీట్లో పెట్టిన మొత్తం పోగై, మీరు కే ఎక్స్చేంజ్లో పెట్టినట్టు మొత్తం పోగైపోతాయి. మీరు బీ సీట్లోనూ ఒకరి కిందకి ఒకటి కిందకి పాల 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 తగ్గించుకుంటూ కిందకు వచ్చేస్తే రేటు పడిపోతున్న టైంలో నేను ఆపాను దాన్ని. అది మనది కాబట్టి. ఇప్పుడు ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి ఎక్స్చేంజ్ని మనం ఆపలేం, మనం బంధించ. అప్పుడేం చేయాలి? ఇప్పుడు నేను చేస్తున్నట్టు ఒక సిస్టమేటిక్గా మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నా ఒకే సంవత్సరం ఇవ్వకపోవడం, దాన్ని 100 సంవత్సరాలకి దాన్ని పొడిగించడం, లేదు దాన్ని క్రమ పద్ధతిలో రిలీజ్ చేయడం, అలాగే అనేక ఎక్స్చేంజ్లోకి దీన్ని తీసుకెళ్ళడం లాంటివి చేసి దాన్ని ముందు అది నేను దీన్ని అర్థం చేసుకొని మీరు నాతో కలిపి ప్రయాణం చేశారను, మీరు పెట్టిన డబ్బులకి అద్భుతమైన డబ్బులు అనేక రెట్లు లైఫ్ అంతా వస్తాయి. అలా ఎవరో ఒకరు వాయిస్ ఇస్తున్నారు, వాడి మాటే మేము వింటాము, వాళ్ళు చెప్పిందే మేము చేస్తాము అని అన్నారని మీరు ఎప్పుడు ఇచ్చేయాలో చెప్పండి, నేను మొత్తం ఎప్పుడు ఇచ్చిమంటే అప్పుడు మన కంట్రోల్లో మీకు మెయిల్ చేయాలని. నేను నా కొడుకు పేరు పెట్టుకున్నందుకు దానికి కీర్తి నిలబడాలని నేను ఈ సందర్భంగా మీకు విషయం ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకండి. నడవలేని పరిస్థితి, అందరూ పరిగెడుతుంటే నేను బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాలన్నా సరే 10 అడుగుల దూరంలో ఉన్న బాత్రూమ్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. అలా మందు కోసం ఇప్పుడు 21 మంది డాక్టర్స్ దగ్గర కంప్లీట్ పంచి ఇబ్బంది పడుతున్నాను. ఇంకా నడలేను, నిలబడలేను. అయినా అటు శరీరాన్ని ఓ పక్క కాపాడుకుంటూ మందు మాకు దాన్ని తినిపిస్తూ మళ్ళీ కంపెనీ కోసం అనేక బాధలు. ఇదంతా ఇచ్చిన మాట కోసం నా కొడుకు పేరు పెట్టుకున్నందుకు ఎవడో ఒకడొచ్చి ఏదో ఒకటి ఆ ఉన్న 4, 5, 10 మంది ఉన్నారని చెప్పేసి మీరందరూ అది వినడం సపోర్ట్ చేయడం. నేను కూడా లివ్ ఇట్. మీ కాయిన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్చేంజ్ ఇచ్చేస్తే నా బాధ్యత అయిపోద్ది. నేను ఎక్స్చేంజ్ ఇచ్చేసాను, మీకు రిలీజ్ చేసుకోమని మీ కాయిన్స్ మీరు అమ్ముకొని వదిలేస్తే ఎవరికి నచ్చిన రేటుకి వాళ్ళు. కాయిన్ రేటు పెంచడం నా తరం కాదు, తగ్గించడం. కాయిన్ లిమిటెడ్గా ఉండి చేసుకున్న ఇంకా నాకెందుకు ఈ బాధలు అంటే మీరు దీన్ని అర్థం చేసుకోండి. నేను ఈ కాయిన్ మంచి రేటుకి తీసుకెళ్ళి భవిష్యత్తు ఉన్న మైనిడ్స్ అని దాంట్లో తీసుకొచ్చాను. దాంట్లో
ఇంకా ఈ రీఛార్జీలు లాంటివి, కరెంటు బిల్ లాంటివి అవటం లేదు. అది ఎవరిచ్చినా అవటం లేదు. ఏపీ వాడినే కొంచెం అవటం లేదు. ఇప్పుడు దాన్ని పెంచి డెవలప్ చేసి వేరే ఉన్న వాటిని పెట్టి దాన్ని ఇప్పుడు నేను చేసుకుంటూ వెళ్ళి అక్కడ కూడా దీన్ని కాయిన్ బర్న్ చేసుకుంటూ వెళ్తే ఇది రేట్ ఇంకా పెరుగుతుందని అది. దాంట్లో మీరు నచ్చితే రండి, లేదా వద్ద. ఇప్పుడు కంపల్సరీగా రావాలి. ఇప్పుడు ఈ కాయిన్ రన్ చేద్దామంటే నేను అనుకున్న పద్ధతిలో లేదు, వదిలేద్దాం డాడీ, నువ్వు వదిలి ఈ బాధలన్నీ నీకెందుకు, మాకు ఎంత వచ్చినా డబ్బులు పర్లేదంటే నేను ఆప్షన్ పెడతాను. నేను కొత్త ప్రాజెక్ట్ని మన కాయిన్తో దాన్ని ముడిపెట్టి కాయిన్ని అద్భుతమైన రేటుకి తీసుకెళ్ళాలని తాపత్రయ. అలా వద్దు, మా బాధ మేము పడతాము అంటే వదిలేస్తాను. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు కాకపోతే ఇంకో 10 ఏళ్ళ తర్వాత దాన్ని నేను వెలుగులో తీసుకొస్తాను. ఇంకిప్పుడు చేయను, దాన్ని పక్క పెట్టేసి కాయిన్స్ అన్నీ మీరు అమ్ముకోవడానికి ఇచ్చేస్తాను. నేనేంటి, నా బాధ్యత ఏంటి, ఎక్స్చేంజ్ తీసుకొచ్చి మీకు ఆ ఎక్స్చేంజ్ని మీకు ఇచ్చేస్తే నా పని అయిపోద్ది. అయితే మీరు అనొచ్చు, కాయిన్ ₹10 నుంచి ₹500 దాకా పెరిగింది కదా అని. అంత రేట్ లేనప్పుడు పెంచావు కదా అని కూడా అన్నోళ్ళు ఉంటారు. అందుకే మీకు స్టాకబుల్ కాయిన్, మరి దానికి మీ దగ్గర డబ్బులు తీసుకోలేదు కదా. అందరికీ 100 కాయిన్స్ మళ్ళీ వేశాను, దానికి నేను డబ్బులు తీసుకోలేదు. తక్కువ ఉన్న వాళ్ళందరికీ వేశాను, దాన్ని నేను తీసుకోలేదు కదా. ₹500 పెడితే 5 కోట్ల వరకు సంపాదించుకున్నారు, లేతే 500 వరకు సంపాదించుకున్నారు. దీని అంతటికి నేను స్టాకబుల్ కాయిన్స్ ఎందుకు? ఆ రేట్ అనేది మన తాలూకు ఎక్స్చేంజ్లో నుంచి ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్లోకి వెళ్ళినప్పుడు అది క్రమేపీ విడుదల చేస్తే మంచి రేట్ వస్తుంది. లేదు, వదిలే మా బాధలు మేము పడతామంటే ఇప్పుడు వాయిస్ ఇచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎవరిచ్చారో నాకు తెలీదు. మనలో ఎవరో చెప్తే నేను మళ్ళీ నాకు ఇది ప్రాబ్లం అవుతుంది. ఒక మందు వాడుతున్నాను, అది నిలబడలేదు. మళ్ళీ నాకు మానసికంగా ఇబ్బంది పడినప్పుడు, మీ వల్లనో నా వల్లనో నా పరిస్థితుల వల్లనో ఇబ్బంది పడినప్పుడు మళ్ళీ పడిపోతుంది. పడిపోవడం అంటే కాలు నిలబడదు, చేయి నిలబడదు, మాట సరిగా రాదు, మూతు ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళు ఇలాంటివి ఏవి చేయరు, టెన్షన్ నేను తీసుకురాను. కానీ నేను ఆ పేరు పెట్టుకోవడం వల్ల నేను తీసుకుంటాను, ఎందుకంటే అది నా కొడుకు పేరు కాబట్టి. నేను ఇప్పుడు ఈ టైంలో ఇలాంటి పరిస్థితుల్లో సక్రమంగా నడిపి దీన్ని అద్భుతమైనటువంటి రూట్ తీసుకెళ్ళమంటారా? నేను తీసుకెళ్తాను. లేదంటే చెప్పండి, లివ్ ఇట్. ఇప్పుడు మీకు ఒకడు వాయిస్ ఇస్తే ఎవడో ఒకరు, లేదా 2 3 4 నేనా వాళ్ళ ఇప్పుడు ఎక్స్చేంజ్ ఇచ్చాను. ఇప్పుడు నాకు వచ్చిన రిస్క్ ఏమి ఉండదు, దీని మీద పోయి కాయిన్స్ మొత్తం ఇచ్చిమండి ఇచ్చేస్తాను. ఆ మెయిల్ ఇస్తాను నేను రేపు. ఆ మెయిల్కి ఎక్కువ మంది ఏది పెడితే దాన్ని చేద్దాం. లేదా మెయిల్ ఇస్తే నేనే చదువుతున్నాను, బాగోలేదు, అది ఎంతమంది పెట్టారో నాకు అర్థం కాలేదు, మీ గ్రూపుల్లో ఇచ్చేయండి అంటే నేను ఆప్షన్ కండిషన్ అందులో రాసి మీరు ఇచ్చేయండి, మా కాయిన్స్ మేము ఏదో రేటుకి అమ్ముకుంటాం, ఎక్స్చేంజ్ ఇంటర్నేషనల్వి పక్కా 100 క్రిప్టో కరెన్సీ మంది 100% ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లు అవన్నీ ఇచ్చేయమంటే చెప్పండి. సాయంత్రం జూమ్ కానీ ఈ పరిస్థితుల్లో ఆదివారం మార్నింగ్ పెడతాను. మన యూట్యూబ్ది ఒకటి ఇస్తాను. ఈలోగా నాకు రేపు ఎల్లుండు వరుసగా మీరు మన గ్రూపుల్లో ఏం చేయమంటారు, నన్ను నా పద్ధతిలో నేను వెళ్ళాలా, లేదా ఎవరో చెప్పినట్లుగా విడిచిపెట్ట. నా కాయిన్స్ నేను అమ్ముకోవడానికి అయితే నేను మళ్ళీ చెప్తాను, 14,40,00,000 పెట్టాలి. కానీ నేను పెట్టలా. అందులో ఇప్పుడు 2 కోట్ల కాయిన్స్
84 లక్షల కాయిన్స్ స్టార్టింగ్లో కొనేసారు. పావులకు ₹10 రూపాయకి 60 పైసలకి 70 పైసలకి అలాగా. అప్పుడు ఆ వేళ కొన్ని 84 లక్షల కాయిన్స్ ఇప్పుడు వాళ్ళు కొనుక్కున్న కాయిన్సే టర్నోవర్ అవుతున్నాయి. వాళ్ళే మీరెవ్వరూ కొనడానికి అమ్మకపోతే ఇందులో వెళ్తాయి. అమ్మడానికి ఎవ్వరూ ఇక్కడి నుంచి వెళ్తాయి. అమ్మడానికి ఉంటే మీకే వెళ్తాయి. ఇప్పుడు అమ్మడానికి ఉన్నారు, కొనడానికి ఉన్నారు, ఎవరు అమ్మలేదంటే అర్థం ఏంటి? మళ్ళీ ₹10 రూపాయకి వచ్చి చక్కగా నడుస్తుంది, చక్కటి భవిష్యత్తు ఉంది. నా ప్రాజెక్ట్ని నేను ఇప్పుడు రిలీజ్ చేశాను అనుకోండి, మైనీడ్స్కి లింక్ చేస్తున్నాను. ఇప్పుడు మీలో నిజాయితీ గల సమర్థవంతుల్ని కొంతమందిని ఎంపిక చేసుకొని నేను ఆ ప్రాజెక్ట్కి సీఈఓలుగా అప్పుడు కార్ విన్నర్స్ అయిన వాళ్ళందరినీ ఆ ప్రాజెక్ట్లో అందరినీ కాదు, అందులో అవకాశం ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రాజెక్ట్కి ఇన్వాల్వ్ చేసి మీకు చక్కటి భవిష్యత్తు చక్కటి భవిష్యత్తు. ఆ ప్రాజెక్టే అలాంటిది, పడుద్ది అంతే మార్కెట్లో. క్షమించాలి ఈ మాట అన్నందుకు. ఆడకూతులు ఉన్నారు, తప్పుగా తీసుకోవద్దు. తండ్రిగా నేను మీకు సారీ చెప్తున్నాను. దాన్ని దశల వారీగా మన కాయిన్ తీసుకెళ్ళి 100 నుంచి 200 ట్రేడ్ అయినప్పుడు మీ కాయిన్స్ రిలీజ్ చేసి అవి 100 నుంచి 200 ట్రేడ్ అవ్వడానికి నా ప్రాజెక్ట్ని ఈలోగా ఒక 20 కోట్లు కమ్యూనిటీ ప్రపంచంలోనూ 40 కోట్లు ఉంటే అందులో సగం వచ్చే వరకు ఎక్స్చేంజ్లు పెంచుకుంటా వెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాను. నన్ను ఇలా వాయిస్ ఇచ్చి గడిబిడి చేస్తే డాడీ ఇచ్చేస్తారు, లేదా నేను అడిగింది ఇస్తారు, నేను చెప్పింది చేస్తారు అంటే నేను అస్సలు ఎవరు అడిగింది ఇవ్వను. మీ అంతమందిలో ఒక్కరో నలుగురు అడిగిన దాన్ని నేను ఇచ్చాను అనుకోండి, మిగతా వాళ్ళందరూ నేను ఇచ్చిన కొన్ని ఆప్షన్స్లో డాడీ ఎవరో అడిగితే నువ్వు ఇచ్చేయడం ఎందుకు, మేము అడగలేదు కదా, ఆ నలుగురైనా కిబో కమ్యూనిటీ అంటే ఆ నలుగురు కొనడం వల్లనే ఇంతమంది వచ్చారు అని అడిగారు. మరి ఈ నలుగురు కోసం నేను ఇవ్వగలనా? మళ్ళీ ఇంత కష్టంలో కూడా కంపెనీ నిలబడటానికి నుంచి తిట్టుకోకండి, అరుచుకోకండి, ఎవరినెవరు వాల్గారిటీగా మాట్లాడొద్దు. మీ అభిప్రాయాలను అందులో పెట్టండి చాలు. మీ అభిప్రాయాలన్నీ కూడా నన్ను ముందుకు వెళ్ళి డాడీ నువ్వు చెప్పింది బాగుంది అనేది ఎక్కువ మంది వస్తే నేను ఐబ్యాంక్ ఎక్స్చేంజ్లో పెడతాను. అక్కడ 2 కోట్ల కమ్యూనిటీ ఉంది. దుబాయ్ ధనవంతుల ఎక్స్చేంజ్ అది. అక్కడి నుంచి ఒక్కొక్కటి చేసుకెళ్తాను. లేదు మీరు ఇచ్చేయండి డాడీ అని చెప్తే ఇప్పుడున్న 2 ఎక్స్చేంజ్లు ఉన్నాయి, చక్కగా ఇచ్చేస్తాను. ఏమాత్రం మీరు రేపు నుంచి ఆ వాయిస్ని నేను అంటే అన్నీ వినలేను. మన వాళ్ళు ఎవరైనా వినేసి నాకు మెజారిటీ ఆఫ్ వాయిస్లు ఏమొస్తున్నాయో నాకు చెప్పండి. ఇప్పుడు మీలోనే చాలామంది నాతో మాట్లాడుతున్నారు కదా, నా పద్ధతిలో వెళ్ళమంటారా? నా పద్ధతి కూడా ఇప్పుడు మళ్ళీ చెప్తాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. నా పద్ధతిలో వెళ్ళమంటారా, మీకు నచ్చేట్టుగా నన్ను ఇచ్చేయమంటారా? ఎవరో నలుగురు లేదా 40 మంది అంటే వాళ్ళ మాటని ఇంతమంది కమ్యూనిటీకి లేదు నేను వాళ్ళ మాట వినను అంటే నేను మీకు విలీనం ఆప్షన్ ఇస్తాను. మీకు మరొకరికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అంటే అమ్మేసుకునే ఆప్షన్ ఇస్తాను. అప్పటికీ అవ్వకపోతే నేను మీకు డబ్బులు ఇచ్చే ఆప్షన్ ఇచ్చేస్తాను, సరెండర్ చేస్తే అని చెప్పాను. అది వెంటనే ఒక్కోటి చేసేది కాదు, అవగాహన. మన గ్రూపుల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓ 200 మంది, ఓ 1000 మంది, ఓ 2000 మంది, అంతమించి లేరు. వీళ్ళే కిబో కాదు, వాళ్ళే కిబో కాదు, వాళ్ళే కంపెనీ, వాళ్ళు మనలాంటి వాళ్ళు. మీరు సరిగా ఇవాళ నుంచి మీరు మాట్లాడండి, మాట్లాడుకోండి, గొడవ పడొద్దు, అల్లరి చేయొద్దు, ఎవడని నరిస్తే వదిలేయండి. ఒకటిది కాదు కంపెనీ అంటే, ఒకటి కాదు కంపెనీ అంటే 10 మంది కాదు, కంపెనీ అంటే 40 మంది కాదు, కంపెనీ అంటే లక్షలాది.
కాబట్టి మీ నిర్ణయం ఏంటని అందరూ చెప్పండి. అది వినడానికి నేను కొంత అడుగుతాను. అడిగిన వాళ్ళు నేను మీలోనే అడుగుతాను, ఫోన్ చేసి అడుగుతాను, మీకే ఫోన్ చేసి అడుగుతాను, నేను కొంతమందిని అడుగుతాను. అందులో మెజారిటీ ఆఫ్ పీపుల్ కాయిన్ మీరు ఇచ్చేయండి, ఎవరు ఎంత రేటుకి అమ్ముకుంటే నీకెందుకు అని అందరూ అంటున్నారంటే నేను మీ కాయిన్ని, మీ దగ్గర ఉన్న కాయిన్స్ని మొత్తం అమ్ముకోవడానికి వదిలేస్తాను. ఇంక స్టేక్డ్ కూడా ఉంచను, మొత్తం వదిలేస్తాను. లేదు డాడీ మీరు చెప్పినట్టే చేయండి, ఓ 10 మంది ధరిస్తే ఇది ఇచ్చేస్తే మా జీవితాలు ఉన్నాయి ఇందులోనంటే ఆ 10 మంది మీరు వినకండి. ఆ గ్రూపుల్లో వాళ్ళు ఏం చేసుకుంటారో మీరు వదిలేయండి. కాయిన్స్ అయితే వాళ్ళందరూ వద్దు నాది ఇచ్చేయండి అని వాళ్ళు అన్నారనుకోండి, అప్పుడు మీరే వాళ్ళ కాయిన్స్ ఇచ్చేయండి అంటే వాళ్ళు కొనుక్కున్న 500 కాయిన్స్ వాళ్ళకి ఇచ్చేస్తాను. స్టాకబుల్ కాయిన్స్ గుర్తుపెట్టుకోండి, స్టేక్డ్ కాయిన్స్ అనేవి నేను వాయిస్లో కూడా ఇచ్చాను. అది నేను మీకు ఇచ్చిన కాయిన్స్, మీ పిల్లలకి, మీ తరాలకి, మీ భవిష్యత్తుకి నేను డబ్బులు మీరు కొనుక్కున్న కాయిన్స్ నేను ఇచ్చేస్తాను. ఒక్క కాయిన్ ఉన్నాడని సరే నాకు ఇచ్చేయండి అంటే 500 రూపాయలకి 500 కాయిన్స్ ఇచ్చేస్తాను. అందరూ కూడా ఇచ్చేయండి అంటే ఇంకేది లేదు, స్టేక్డ్ కాయిన్స్తో ఇచ్చేస్తాను. తక్కువ మందే ఉన్నారు డాడీ వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళు లేదు ఉంచాను. మీరు జాగ్రత్తగా అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేసుకొని మీ చక్కటి భవిష్యత్తుని పాడు చేసుకోకండి. ఈ ఆడియో తర్వాత చివరిగా నేను మన కాయిన్ మీద ఎలా వెళ్ళాలనుకున్నానో మర్చాను. కాబట్టి ఇది మొత్తం విని ప్రతి ఒక్కరిని విని ఆలోచించుకొని ఇవ్వండి. లాస్ట్ మంత్ ఈఎంఐ ఇంకొక కొంతమంది ఉండిపోయి అవి ఈ నెలది మళ్ళీ వేస్తున్నప్పుడు నేను వాళ్ళకు కూడా లాస్ట్ మంత్ ఇలా వేయలేదు కదా అప్పుడు వాళ్ళకి ఇంకో మంత్. ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పండి. ఏది కాయిన్ ఎక్స్చేంజ్లోకి వదిలేయమంటారా? అందరూ వదిలేయమంటే స్టాకబుల్ కాయిన్స్తో అది ఎంత రేటుకి వెళ్తుందో, ఇన్ని కోట్ల కాయిన్స్ ఎలాగ అమ్ముకుంటారో మీ ఇష్టం. అది లేదు కొంతమంది వదిలేయమన్నారు, మమ్మల్ని వదిలేదు డాడీ నువ్వు చెప్పినట్టు చేస్తాం మేము అన్నారా, మీ భవిష్యత్తుకి నేను కష్టపడతాను. అలా ఇచ్చిమని అడిగిన వాళ్ళు 500 రూపాయలు వాళ్ళకి క్యాష్ అని ఇచ్చేద్దాం, లేకపోతే వాళ్ళు కొనుక్కున్న కాయిన్స్ అని ఇచ్చేద్దాం. మీరు కొనుక్కునియే, స్టేక్డ్ కాయిన్స్ కాదు. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఇందులో కొనుక్కోండి అని చెప్పినందుకు నేను బండికి 1,00,000, కారుకి 1,00,000 ఇచ్చాను, బండికి 15 ఇచ్చాను, సెల్కి 7,500 ఇచ్చాను. అంటే వాళ్ళు కష్టపడినందుకు కమిషన్ ఇచ్చాను. స్టాకబుల్ కాయిన్స్ నేను ఇచ్చాను. ఎందుకు? మీ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, మీ ఆడకూతుర్ల భవిష్యత్తు కోసం, మీ మగపిల్లల ఆడపిల్లల ద్వారా చదువుల కోసం, మీ కష్టాలు కొన్నేని తీర్తే అనే ఉద్దేశంతో 500 రూపాయలతో మాకు ఇంత భరోసా దొరుకుతుంది అని మీరు చక్కగా ఉండాలని నేను ఇవాళ చాలా ఆవేదనతో బాధతో మాట్లాడుతున్నాను. ఎవరో వచ్చో గ్రూప్లో నా విషయం మాట్లాడితే ఆ గ్రూపుల్లో మీకు నచ్చకపోతే బయటకు వెళ్ళిపోండి అందులో నుంచి. నన్ను అందులో పెట్టవద్దు. లేదంటే గ్రూప్ ఓపెన్ చేయడం మానేయండి, వినడం మానేయండి. చక్కగా నేను పంపిస్తున్నాను కదా, నేను పంపించినవి వినండి. నేను మీకు ఈ గ్రూప్లో గ్రూప్ కాదు, ఈ లింక్ పంపించి దాంట్లో నేను మాట్లాడుతున్నాను కదా, ఆల్ ఇండియాకి నేను పంపించి మాట్లాడుతున్నాను కదా, అప్పుడు ఆ లైవ్లోకి వచ్చి మీరు వినండి. అవి నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఏం చేద్దామో 20 కోట్ల కమ్యూనిటీ వచ్చే వరకు ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి కమ్యూనిటీలో మీ కాయిన్స్ ఒక్కొక్కటికి 1/4 వంతు, అంటే రూపాయికి ఒక కాయిన్ ఉందనుకోండి, 4వ వంతు కాయిన్ ప్రతి సంవత్సరం వస్తున్నాయి. 500 జనాభా పెరుగుతున్న కొలది అవి ఏమాత్రం సరిపోవు. నేను మైనిడ్స్లోను ఇంకా కొత్త ప్రాజెక్టు లాంచ్ చేస్తున్నాను. అందులో అవన్నీ వాటితోటి యూటిలిటీలో పంపించి ఆ కాయిన్స్ని మార్కెట్లోకి వెళ్ళకుండా నేను అప్పుడేమవుద్దంటే
మీ దగ్గరున్న 5 కోట్ల కాయిన్స్ అంటే కేవైసీ చేసుకుని 2 కోట్ల 2 కోట్ల కాయిన్స్ నేను మైనిడ్స్లోను నేను ఇప్పుడు పెట్టబోయే ప్రాజెక్టులోను మీరు ఇచ్చేసుకున్నారనుకోండి, మీకు అక్కడ డబ్బులు ఇచ్చే కొంటాను. నేను మైనిడ్స్లో పెట్టుకుని కూడా కాయిన్ని ఇంత రేట్ అని ఇచ్చి డబ్బులు ఇచ్చే కొంటున్నాం. ఇప్పుడు దీంట్లో కూడా కొంటాను. ఇంటర్నేషనల్లోనూ ఉన్న కాయిన్లు దానికి వాడుతాను. బీసీలో ఉన్న కాయిన్స్ ఇలా కాయిన్స్ బర్న్ అయిపోతూ ఉంటాయి. అంటే ప్రతి సంవత్సరం 100 కాయిన్స్ రిలీజ్ అవుతున్నాయి అనుకోండి, పోనీ 1,00,000 కాయిన్స్ రిలీజ్ అవుతున్నాయి అనుకోండి. అందులో ఒక 10,000 కాయిన్స్ ఇంటర్నేషనల్లోకి వెళ్ళి ఉండేలాగా, మిగతాయి ఇంటర్నేషనల్లోకి వెళ్ళినా బీసీట్లోకి వెళ్ళినా సరే వాటిని మళ్ళీ మీకు డబ్బులు అయిపోతాయి, కానీ బర్న్ అయిపోతాయి. అలా చేస్తే ఆ 10,000 కాయిన్స్ కూడా విపరీతమైన. దీని గురించి ఆదివారం నాడు ఆ ప్లాన్ తాలూకా వర్క్ ఎలా ఇప్పుడు ఇంత కష్టపడుతూ ఇన్ని బాధలు పడుతూ, మీకు తెలుసా ఒక డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతున్న లోపు వీళ్ళు ఇచ్చిన ఇంజక్షన్లు అవుతున్నప్పుడు వీడు ఇలాగ మీరు ఫిజియోథెరపీ చేయండి అంటే చేస్తున్నాను, వీడు అవసరం లేదు అని ఇంకోడంటే మానేస్తున్నాను. ఇప్పుడు నా శరీరం నా మాటే వినలేని మందుల మయం అయిపోతుంది. అంతా చాలా బాధ ఉంది. జాగ్రత్తగా ఇప్పుడు నేను రిలీజ్ చేయబోయే ఒక సూపర్ డూపర్ ఒక అద్భుతం మనం లాంచ్ చేస్తే అది కాయిన్స్తో కొంత భాగం కాయిన్స్తో కూడా కొనుక్కోవాలి అని నేను కండిషన్ పెడితే, 10,000 15,000 కాయిన్స్ ఇవ్వాలి అంటే మీ దగ్గర 10 లక్షలు అనుకోండి, దాంట్లో 1,00,000 రూపాయలు సరిపడిగా మీరు క్రిప్టో ఇవ్వండి అంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఆ ప్రోడక్టు 25 లక్షలు అనుకోండి, 3 లక్షలది కాయిన్సే ఇవ్వాలని అన్నాను అనుకోండి, మీ దగ్గర ఎన్ని వెళ్ళిపోతాయి. అంటే మీరే కొనవసరం లేదు, మీరే చేయవసరం లేదు. ఎవడు కొనుక్కున్నా వచ్చి ఈ కిబో కాయిన్సే ఇవ్వాలి. అప్పుడు ఎక్స్చేంజ్లోకి వచ్చి కొంటాడు, లేదా బీసీలో వచ్చి కొంటాడు బయటోడు. ఇది నేను ఆ ప్రాజెక్ట్ రిలీజ్ చేసేటప్పుడు మాట్లాడతాను. సెలెక్టెడ్ పర్సన్స్ని మీలోంచి తీసుకొని, అంటే ఏంటి సెలెక్టెడ్, కష్టపడి పనిచేసేవాళ్ళు, అది నాకు నచ్చిన వాళ్ళని. అంటే నేను కిబోలో ఉన్నాను కాబట్టి నన్ను పిల్లండి అంటే ఇది అవదు. ఈ ప్రాజెక్ట్కి కిబోకి నేను 86 నుంచి కష్టపడి చేస్తున్న ప్రాజెక్ట్ అది. పిచ్చోడిని తిరిగి ఇది 2 ఏళ్ళ నుంచి చేశాను, కానీ అది 30 ఏళ్ళు. కానీ మన కాయిన్ రేటు పెరగాలని దాన్ని ఇప్పుడు మీరు మా కాయిన్స్ ఎంత రేటుకి వచ్చిన పర్లేదు ఇచ్చిమంటే ఇచ్చేస్తాను, ఆ ప్రాజెక్ట్ ఆపేస్తాను. నా పిల్లలో నా మనవల్లో వాళ్ళు లాంచ్ చేసుకుంటారు. అది ఇప్పుడు అదేం పాడేది కాదు, ఇదేది కాదు, ఒక మైండ్ మాత్రమే, ఫిజికల్గా లేదు. అది ఒక మైండ్ కానీ అలా చేస్తాను. దీన్ని చేయడం వల్ల మీ కాయిన్, నేను చెప్పాను కదా 1,00,000కి వెళ్ళడమే నా లక్ష్యం అని, దాన్ని పని చేస్తాను. లేకపోతే మీరు చెప్పినట్టుగా వదిలేస్తాను. మీరు దీన్ని రేపటి నుంచి మీరు అట్లా సున్నితంగా మాట్లాడుకోండి. ఎవరు ఏ వయసు ఇచ్చినా సరే వాళ్ళతో గొడవ పడకండి. నిజం మనకి ఏంటని తేలిపోతే మీరందరూ గ్రూపుల్లో 2,000 ఉండరు, 2,000 ఉండరు. మీరు లెక్క ఒకవేళ ఉన్నా సరే వీళ్ళే మళ్ళీ ఆ గ్రూపులోకి వెళ్ళి ఉంటారు, వాళ్ళే మళ్ళీ ఇంకో గ్రూపులోకి వెళ్తారు, వాళ్ళే మళ్ళీ ఇంకో గ్రూపులోకి వెళ్తారు. మీకు 5,000 మంది వచ్చి వీళ్ళ కోసం మిగిలిన వాళ్ళందరూ లేదా వాళ్ళందరిని నిలబెట్టడం కోసం వీళ్ళు నేను అన్నట్టుగా చించండి. నేను రేపు జూమ్ పెడదాను అనుకున్నాను, దాన్ని ఆపేసి ఆదివారం నాడు ఒకవేళ రేపు ఇది అవ్వకపోతే 8 గంటలు దీనికి నాకు వచ్చిన రిజల్ట్ని బట్టి ఇచ్చేయాలి అని, ఇంకొద్దు ఏది వద్దు ఇచ్చేయండి అంటే నేను అప్పుడు అది కూడా వినేసి జూమ్ పెట్టేసి దాంట్లోనూ మీ అకౌంట్లో ఆ వెర్షన్ చెప్పేస్తాను, అది ఇచ్చేస్తాను. అంటే ఇచ్చేయండి అనే ఆప్షన్ నేను పెడతాను, అవన్నీ పెట్టేసిననే దీన్ని వదిలేస్తాను. లేదు నేను ఇలాగే చేసి దీనికి మంచి రేటు తీసి రమ్మని మీరు అన్నారనుకోండి, దాని గురించి ఎలా చేయాలనే దాని మీద జూమ్ పెడతాను. థ్యాంక్ యూ.
ఇది చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు నేను ఇంత పెద్దవి నేను ఎప్పుడు పంపించలేదు మెసేజ్లు. ఇప్పుడే ఎందుకు పంపించానంటే అయితే ఇంక ఇక్కడితో వదిలేయాలి, లేదా దీన్ని అంతేదో చూసేయాలి. ఒక విషయం ఇప్పుడు నేను చెప్పిన విషయం, మన కాయిన్ భారతదేశం గర్వించదగ్గ కాయిన్గా వెళ్ళాలని ఎన్నో సంవత్సరాలుగా నేను దీన్ని అహర్నిశలో కష్టపడ్డాను. ఇప్పుడు అదే లక్ష్యంతో వెళ్తున్నాను. ఒక ఇండియన్ కాయిన్ వచ్చింది అని ఫస్ట్ టైం భారతదేశంలో ఒక గొప్ప కాయిన్ రిలీజ్ అవుతుందని పబ్లిసిటీ చేసుకొని మరీ కాయిన్ని వాళ్ళ కంపెనీల్లో పెడుతున్నారు. రేపు ఎల్ బ్యాంక్లో పెట్టిన వాళ్ళు కూడా అలాగే నాకు రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ పంపిస్తున్నారు. సార్ మీరు పెడతానన్నారు, ఎప్పుడు పెడతారు అని అడుగుతున్నారు. అలాగే అనేక ఎక్స్చేంజ్లలో ఆల్రెడీ రిక్వెస్ట్లు పంపిస్తున్నారు. భారతదేశం కొంటున్నటువంటి దేశమే కానీ భారతదేశం నుంచి కూడా ఒక కాయిన్ వచ్చేది. ప్రపంచ దేశాలు కొనే కాయిన్ ఒకే ఒక కాయిన్ కిబో కాయిన్ కేబీసీ. దాన్ని మనం ఉంచాలా, దాన్ని మనం ఉంచొద్దా అనేది ఎవరో ఒకరి స్వార్థంతో వాళ్ళ తాలూకు ఎజెండాలు మీకు చెప్పరు, వాళ్ళ ఆలోచన మీకు చెప్పరు, వేరే ఆలోచనతో ఉంటారు. వాటిని నమ్మి మిమ్మల్ని మీరు పాడు చేసుకుంటారా, లేకపోతే దీన్ని ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని నమ్మి మీరు నన్ను ముందుకు వెళ్ళేలా చేస్తారో మీరు ఆలోచించుకోండి. మీరు నాకు సరైన సమాధానం చెప్తే ఆ సమాధానాన్ని బట్టి ఇప్పుడు నేను దేశవ్యాప్తంగా చాలామందిని నేను ఎంచుకొని వాళ్ళందరితో మాట్లాడి ఆ కొత్త ప్రాజెక్ట్ని లాంచ్ చేయాలి. దానికి నేను చాలా శ్రమ పడాల్సి వస్తుంది. నాతో పాటు నేను ఎన్నుకున్న వాళ్ళు కూడా పని చేయాల్సి వస్తుంది. కానీ ప్రతిఫలం అద్భుతమైన భవిష్యత్తు వస్తుంది. ప్రపంచం మునుపెన్నడు చూడని ఓ గొప్ప ప్రాజెక్ట్ అది. ప్రపంచ వింతల్లో 7 వింతలు అంటే ఇది 8వ వింత కాదు. మొదటి వింత ఇది అవుతుంది. 7లో ఇది కలిపితే 8 అవదు. 8 అవుతుంది, కానీ ఇది మొదటిది అవుతుంది. అలాంటి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టు వల్ల మన కాయిన్కి విపరీతమైన ధర పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో దాన్ని ఇప్పుడు లాంచ్ చేస్తున్నాను. లేకపోతే అది నేను ఎప్పటి నుంచో నేను కష్టపడిన ప్రాజెక్ట్ని ఇప్పుడు దీనికోసం నేను ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీకోసం చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న సవరణ ఏంటంటే, ఆదివారం నాడు అని నేను చెప్పాను కదా, ఆదివారం నాడు కాకుండా సోమవారం మాట్లాడతాను. సోమవారం నాడు జూమ్ పెడతాను, దానికి అప్పుడే లింక్ ఇస్తాను. ఆదివారం నాడు అందరూ కొంచెం చర్చిలకు వెళ్ళే వాళ్ళు వగేరే వీళ్ళందరూ ఉంటారు. ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి అవాళ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి సోమవారం నాడు పెడతాను. కాబట్టి దీన్ని సోమవారం నాటికి మీరు చూడండి. 8వ నేను ఆదివారం చెప్పాను, దాన్ని మార్చుకోండి. అలా మళ్ళీ అదే రోజుని సిక్ అని అయిపోయి ఉంటే మళ్ళీ రాలేము. రేపు నేను పెట్టాల్సిన జూమ్ ఆపేస్తున్నాను. సో మీలో నుంచి నేను కొంతమందిని ఎన్నుకొని ముందుకు వెళ్ళాలా, లేకపోతే మీలో ఒకరిద్దరు చెప్పిన దాన్ని మీరు సమర్థించి కాయిన్ని మీరే నిర్వీర్యం చేసుకుంటారు. అందరూ వెళ్ళి వదిలేస్తే అది నిర్వీర్యం అవుతుంది. నాలా ఈ ప్రపంచంలో ఎవ్వడు ఒక కాయిన్ కోసం ఇంత కష్టపడినోడు ఉంటే నేను సవాలు చేసి చెప్తున్నాను. చెప్పండి ఎవడున్నాడేమో. ఎవ్వరు లేరు. అనారోగ్యంతో కూడా అహర్నిశలు పనిచేసేవాడు నేను ఒక్కడనే. అది మళ్ళీ చెప్తున్నాను, నా కొడుకు పేరు పెట్టాను కాబట్టి ఇంత కష్టపడుతున్నాను. మీ అందరికీ మాట ఇచ్చాను కాబట్టి ఇంత కష్టపడుతున్నాను. మీతో పాటు నా భవిష్యత్తు, మా భవిష్యత్తు, మన భవిష్యత్తు ఉంది కాబట్టి ఇంత కష్టపడుతున్నాను. అంతే. అది కాదు ఒకరిద్దరు 10 మంది చెప్పారు, ఆలాలు మాట్లాడుకుంటున్నారు, 10 మంది వాయిస్ ఇస్తున్నారు అంటే 10 మంది కోసం 1,00,000 మంది బలవుతారా? 1,00,000 మంది కోసం 10 మందిని దూరం పెడతారో మీరు తెలుసుకోండి. వాళ్ళ వాయిస్లు వినకూడదంటే ఆ గ్రూప్లోంచి బయటకు వెళ్ళిపోండి.
నేను ఇస్తున్నాను కదా, నా దగ్గర ఉన్నాయి కదా మీ అందరి నెంబర్లను, మీకు వస్తున్నాయి కదా. మంచి చెప్పే గ్రూపుల్లో ఉండండి, చెడు చెప్పే గ్రూపుల్లో ఉండకండి. మీకు ఏది మంచి అనిపిస్తే అందులో ఉండండి, చెడుని కూడా మంచి అనుకుంటే అందులో ఉండండి. మంచిని మంచి అనుకున్నట్టయితే ఆ మంచిలో ఉండండి. కానీ ఏదో ఒక విషయం మీలో మీరు మాట్లాడుకోండి, ఆ గ్రూపుల్లో మాట్లాడండి. థ్యాంక్ యూ. మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను. లవ్ యూ. మన కాయిన్ అద్భుతమైన ట్రేడింగ్ అవుతుంది. ప్రపంచంలో నెంబర్ 1 తప్ప నెంబర్ 2 నచ్చని వాడిని. మరి నన్ను నాకు ఒక నిర్ణయాన్ని ఇస్తారో చూడండి. అంటే ఒక్కడనే నిర్ణయం తీసుకొని మీ మీద రుద్దే రకం కాదు. మీ అందరినీ సంప్రదించి నేను ముందుకు వెళ్తున్నాను. మీరే నిర్ణయం అందులో పెట్టండి. థ్యాంక్ యూ.